2 రోజులుగా బంగారం అంటే స్మూత్గానే పలికిన సందర్భం. ఎందుకంటే తగ్గుతూ వచ్చింది, ఇంకా తగ్గింది, ఇంకా తగ్గిపోతుంది అనుకున్న క్రమం. కానీ ఇప్పుడు ఆ బంగారం ఇంకోసారి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఎవరైనా బంగారం తగ్గింది కదా అని చెప్పి బంగారం షాప్లోకి అడుగు పెట్టారనుకోండి, ఇప్పుడు భగ్గుమంటుంది రేటు. కారణం ఇలా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది బంగారం, అలాగే వెండి ధరలు. ఈ 2 మెటల్స్ కూడా ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. మళ్ళీ పరుగులు మామూలుగా పెట్టడం లేదు. ఏకంగా 6,000 రూపాయలు పెరిగింది బంగారం ధర. అలాగే 20,000కు పైగా పెరిగింది సిల్వర్. తులం 24 క్యారెట్ల బంగారం ధర 1,56,000 రూపాయలుగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర తులం బంగారం 1,51,000కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 2,60,000కు పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు $4,887 ఉంది. $85.98 దగ్గర ట్రేడ్ అవుతోంది వెండి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ పరిణామాలు కావచ్చు, దాంతోపాటు మనకు ఉన్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా బంగారం ఇప్పుడు కాస్త స్టేబుల్ అవుతుందా? నిన్నటి వరకు పడిన బంగారం ఇప్పుడు మళ్ళీ ఎగబాకడం దేనికి నిదర్శనం? వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఎందుకు బంగారంలో ఇటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? ఇది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇది పెరుగుతున్న సందర్భమా, తగ్గే క్రమమా? మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఇటువంటి సందర్భంలో ఎందుకు బంగారం ధర పెరుగుతోంది? ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యుఎస్ ఫెడ్కు కొత్త చైర్మన్ నియామకం కావచ్చు, లేకపోతే వాటి సేమి మార్జిన్ వీటిలో హెచ్చుతగ్గుల విషయం కావచ్చు, ఈ అన్ని కారణాలతో భారీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దీంతో 2 లోహాలు అంటే బంగారం కావచ్చు, లేకపోతే సిల్వర్, ఈ రెండింటి విషయాల్లో కూడా ఆ రేట్లు భారీగా పతనమయ్యాయి. దీని అవకాశంగా తీసుకున్నారు ఇన్వెస్టర్స్. దీంతో దీర్ఘకాలికంగా ఆ వ్యూహంతో కొనుగోళ్లకు దిగారు. వెంటనే పడిపోయింది, టప్ప రేట్లు పడిపోయాయి. దీంతో ఎప్పుడైతే పడిందో వెంటనే ఏం చేస్తారు ఇన్వెస్టర్స్? ఎవరైతే పడ్డారో వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఎందుకంటే దాదాపు 1,92కి అనుకుందాం, 1,92కి అప్పుడు అమ్మేసిన వాళ్ళు 1,50కి పడిపోయింది కదా, 1,48కి పడింది కదా, కొనేద్దామని చెప్పి మళ్ళీ దీంట్లో ప్రాఫిట్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ ప్రాఫిట్ని ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. సో ఇలా జరుగుతుండడంతో మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. ఇది వినిపించే మాట. అలాగే ఔన్స్ బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏకంగా $4,887గా కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు వెండి $85.98 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక దేశీయంగా కూడా ఈ 2 లోహాల ధరలు భారీగానే పెరిగాయి. హైదరాబాద్లో దాదాపుగా 10 గ్రాముల బంగారం ధర 1,56,000కు దగ్గర కంటిన్యూ అవుతూ ఉంటే కిలో వెండి ధర 2,74,000కు చేరుకుంది. నిన్న చూసుకుంటే 2 లక్షల పైచిలకు, అంటే 2 లక్షల వరకు వచ్చేసింది. 50% పడిపోయిందని మాట్లాడుకునే క్రమం. అయితే సోమవారంతో పోలిస్తే బంగారం ధర 6,000 రూపాయలు పెరిగింది. వెండి ఏకంగా 20,000 రూపాయలు పెరిగింది. ఇక కమోడిటీ ట్రేడింగ్ జరిగి ఎంసీఎక్స్లోనూ 10 గ్రాముల బంగారం ఏప్రిల్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర 1,51,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే కిలో వెండి 2,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అసలు ఎందుకు మార్కెట్లో హెచ్చుతగ్గులు? ఏమవుతోంది? మార్కెట్లో ఏం జరుగుతోంది? అండ్ ఈరోజు జరిగిన కీలకమైన పరిణామాలు ఏవైనా అంటే అఫ్కోర్స్ ట్రంప్ అంటే అమెరికా భారత్ మధ్య జరిగిన ఆ ట్రేడ్ డీల్ కూడా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తోందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ నందు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. నందు, బంగారం ఎందుకు ఒక్కసారిగా పెరిగింది? నిన్న వరకు చూసుకుంటే కనుక తగ్గిందని మాట్లాడుకున్నాం. బట్ ఎందుకు ఒక్కసారిగా పెరిగిన సందర్భం ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది? కారణాలు ఏంటి? ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకోవాలి ఇక్కడ? సచిన్, మనం నిన్న కూడా డిస్కస్ చేసాం ఈ అంశం గురించి. ఎన్ని రోజుల పాటు ఈ తగ్గుదల ఉంటుంది అని మనం డిస్కస్ చేసినప్పుడు నిన్న క్లియర్ గా మనం అనుకున్నాం, ఇద్దరు 1 or 2 days లోపు మళ్ళీ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. అది ఖచ్చితంగా తగ్గుతుందన్న నమ్మకం అయితే లేదని మనం డిస్కస్ చేసాం నిన్న. సో ఎగ్జాక్ట్లీ మరొకసారి పెరుగుదల కనిపించింది. అండ్ సేమ్ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే పెరుగుదలకు సంబంధించి సేమ్ ప్యాటర్న్ మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఒక మాక్సిమం హై చూసిన తర్వాత ఒక డౌన్ఫాల్, ఒక స్మాల్ డౌన్ఫాల్ చూస్తుంది, డ్రాస్టిక్ గా సడన్ డౌన్ఫాల్ చూడడం, అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా పెరగడం, మళ్ళీ కొద్దిగా తగ్గడం, అక్కడి నుంచి అంటే ఒక ఎక్స్ట్రీమ్ డౌన్ఫాల్, ఒక పీక్ చూసి మళ్ళీ ఒక ఫాల్ చూసిన తర్వాత సో మళ్ళీ ఆ పీక్ ని అందుకోవడానికి ట్రై చేస్తుంది సూచి ఎప్పుడైనా సరే. సో అదే కంటిన్యూ అవుతుంది. నిన్న పడిపోయిన తర్వాత, రేటు పడిపోయిన తర్వాత
ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కసారిగా మళ్ళీ కొనుగోలు మొదలు పెట్టడం అనేది మేజర్గా దీనికి ఒక కారణం కనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లుగా ఇంతకు ముందు ఇండియా యుఎస్ మధ్య ఈ ట్రేడ్ డీల్ కుదరడం అనేది ఒక సానుకూల పరిణామంగా భావించారు. సో దానివల్ల కూడా ముందు ముందు మళ్ళీ రేట్లు పెరుగుతాయన్న నమ్మకంతో ఎక్కువ మంది కొనడానికి, అంటే ఈ ఉన్నటువంటి తక్కువ రేట్లోనే ఎక్కువ మంది బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. దానివల్ల కూడా మళ్ళీ ఇప్పుడు రేటు పెరగడానికి కొంత కారణం అయింది. సో కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి చూడొచ్చు, ఇది డ్రాస్టిక్ గా పెరిగింది కాదు. సో ఒక 6,000 డిఫరెన్స్ కనిపించింది మనకి. సో ఒక్కసారిగా పెరుగుదల ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే స్టిల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడం, యుఎస్ ఇరాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అవుతూ ఉండడం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అందు. ఇక్కడ ఏంటంటే డాలర్ కూడా ఈ రోజు చూసుకుంటే రూపాయి బలపడింది డాలర్ తో పోల్చుకుంటే. సో ఎప్పుడైతే డాలర్ తో పోల్చుకున్నప్పుడు రూపాయి బలపడిందో అంటే డాలర్ కాస్త వీక్ అయినట్టు. ఇన్వెస్టర్స్ అంతా ఏం చేస్తారు, ఓకే డాలర్ పడుతోంది కదా అని చెప్పి ఈ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ బంగారంలో పెడతారు. అంటే డాలర్ బలం పుంజుకుంది అనుకోండి, డాలర్ బలం పుంజుకుంటే కనుక ఓకే డాలర్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్టర్స్ అంతా ఇక్కడి నుంచి బంగారం నుంచి తీసుకెళ్ళి డాలర్లో పెడతారు. సో డాలర్ బలం పుంజుకుంటుంది, బంగారం మళ్ళీ ఏమవుతుంది, రేటు తగ్గుతుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, బంగారం విషయం పక్కన పెట్టినప్పుడు డాలర్ అనేది మన రూపీతో పోల్చుకుంటే రూపీ ఒక్కసారిగా రూపాయల్లో బలపడింది, కాస్త బలహీనపడింది డాలర్. దీంతో ఏం చేశారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తీసుకొచ్చి గోల్డ్లో పెట్టారు. గోల్డ్లో పెట్టడంతో గోల్డ్ రేటు సమాంతం ఇప్పుడు మళ్ళీ 6,000 రూపాయలు పెరిగిపోయింది. సో ఇన్వెస్టర్స్తో ఇప్పుడు ఆడుకుంటున్న ఆటగా చూడాలా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ డాలర్ బలహీనపడడం అనే దానికంటే కూడా రూపాయి బలపడడం అనే పర్సెప్షన్ లో మనం చూడడం బెటర్. అంటే మేజర్ గా ఇండియా యుఎస్ ట్రేడ్ కుదరడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ రూపాయి కొంత బలం పుంజుకోవడానికి. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ అనేది మనం చూస్తున్నాం లాస్ట్ 2-3 months నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఈవెన్ మోదీకి కూడా వాళ్ళు ట్రై చేశారు, బట్ మోదీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదని చెప్పి యుఎస్ మాట్లాడడం కానీ, లేకపోతే టారిఫ్స్ ఎఫెక్ట్ కానీ, వీటన్నిటి వల్ల సో అది హోల్డ్ ఆన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ కుదరడం అనేది చాలా మెజారిటీ, ఎందుకంటే మన ప్రోడక్ట్స్ మీద ఖచ్చితంగా ఈ టారిఫ్స్ అనేవి తగ్గుతాయి, మనకి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం పెరుగుతుంది. అంటే రూపాయి పెరగడంగా మనం ఇక్కడ చూడాలి, డాలర్ తగ్గడం అనే దానికంటే కూడా. సో రూపాయి బలపడినట్లుగా మనం చూడాలి. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఈ బూస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్లో ఇది ఒక బూస్ట్. అంటే ఇండియా యుఎస్ ట్రేడ్ కుదరడం అనేది ఒక పెద్ద న్యూస్ ఇండియన్ మార్కెట్ కి. సో దీనివల్ల ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎక్కువ మంది ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టడానికి స్కోప్ చూపిస్తారు. ది థింక్ ఇంకా ముందు మనం ఇంకా పుంజుకోబోతున్నాం అన్నటువంటి నమ్మకం కొంత కలగడం అనేది ఇన్వెస్టర్లో ఇది ఒక సానుకూల పరిణామం, మార్కెట్లో కొంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ అవుతుంది. రెండోది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడుగా ఈ షార్ట్ డ్రాప్ అనేది కూడా ఎక్కువ మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ అయింది. సో దానివల్ల మళ్ళీ హైక్ అనేది మనం చూస్తున్నాం, ఒక చిన్న హైక్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఇది హైక్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ ఏమైనా పడిపోయే అవకాశం ఉందా అంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా గోల్డ్ రేట్ల మీద నెగిటివ్ చూపించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అంటే వీ డోంట్ నో హౌ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఏదైనా జరగవచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా జరిగినా లేకపోతే ఇంకేదైనా కారణం అయినా సరే చెప్పలేము. కాకపోతే ఒక వ్యూ మనకి ఒక షార్ట్ టర్మ్ వ్యూలో చూసినప్పుడు ఇమ్మీడియట్ గా గోల్డ్ రేట్ల మీద సడన్ గా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేది ఏది కూడా ఇప్పుడు కనిపించడం లేదు. సో మేబీ ఒక అంచనా ప్రకారం అయితే ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది ఈ ఫ్లక్చుయేషన్ అనేది కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సూచి మాత్రం పైకే చూసే అవకాశం ఉంది అంటున్నారు. అంటే గోల్డ్ రేట్లు ఇంకొంచెం పెరగడానికే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి మార్కెట్ నిపుణుల నుంచి వస్తున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే. సో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది, ఇంకొంచెం పెరగవచ్చు, రేపటికి ఇంకొక 5,000 6,000 పెరగవచ్చు, లేదంటే ఎల్లుండికి ఇంకొక 2,000 పెరగవచ్చు, బట్ స్లోగా మళ్ళీ గ్రోత్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే గోల్డ్ రేట్ పరంగా పెరుగుతున్నప్పటికీ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అనేది మరొక పర్సెప్షన్ గా మనం చూడొచ్చు ఇక్కడ, అంటే మరొక యాంగిల్లో మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. సో ఓవరాల్ గా మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసిందే గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కంటిన్యూ అవుతాయి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఫ్లక్చుయేషన్స్ కంటిన్యూ అవుతాయి. అలాగని హ్యూజ్ గా ఒక్కసారిగా పెరిగిపోయే పరిస్థితి కానీ హ్యూజ్ గా పడిపోయే పరిస్థితి కానీ కనిపించడం లేదు. మళ్ళీ అలాగని మరీ అతి తక్కువ 1000-2000లో కాకుండా సుమారుగా మనకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చేంజ్ ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే మనకి ఈ కైండ్ ఆఫ్ 8,000, 10,000, 12,000, 6,000 ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. పడేటప్పుడేమో
ఒకేసారి పడుతుంది. అంటే 20,000 30,000 పడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. కానీ పైకి ఎగబాగేటప్పుడు సూచీలు మనకి స్లోగా ఎగబాగుతున్నాయి. అంటే పడిన దాంతో పోల్చుకుంటే అప్రాక్సిమేట్లీ 20% చేంజ్ తో మనకి సూచీలు అనేది కంటిన్యూ అవుతున్నాయి పైకి. సో దిస్ విల్ హ్యాపెన్ అగైన్. మళ్ళీ జరిగేది ఇదే, మళ్ళీ స్లోగా రేట్లు పెరుగుతాయి అనేది అయితే ఒక అంచనా ఉంది సచిన్ ఖచ్చితంగా. ఆల్రైట్ నందు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బంగారం ప్రియులు ఎవరైనా కనుక ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక నిజంగా బ్రేక్ అయ్యే న్యూసే. ఎందుకంటే కనుక బంగారం కొందామని చెప్పి బంగారం షాప్లోకి అడుగు పెడితే బంగారం ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్ళు తగ్గిందనుకున్నాం కదా, కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ గోల్డ్ అలాగే వెండి ధరలు పెరిగిపోయాయి. 6,000 రూపాయలు పెరిగింది బంగారం ధర ఏకంగా. అలాగే సిల్వర్ కూడా 20,000 రూపాయలకు పైగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,56,000 పైచిలుకుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,51,000 పైచిలుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,60,000 పైచిలుకుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,887 నమోదవుతోంది. ఇక వెండి $85.98 దగ్గర ట్రేడ్ అవుతుందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇది కంటిన్యూ అవ్వచ్చు అంటే యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ మార్కెట్లో చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అంచనాలకు అందనంత విధంగా ప్రస్తుతం బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆ ఫ్లక్చువేషన్స్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.